చాయ్ అయితే తాగుతున్నా. చాయ్ కాగానే వంట చేయాలా. తాగానే రూపమ్మకి ఏం వండుదామా అంటే క్యారెట్ ఉంది ఇంట్లో, క్యారెట్ రైస్ చేసి పంపిస్తాము వరకు. ఆఫీస్కి వెళ్ళి తంబేసి ఒక గంట పర్మిషన్ అడిగి తీసుకెళ్ళి పోయి రావాలి. రేపు సప్త శనివారాల వ్రతంలో 2వ వారం కదా, పూజ సామాన్ తెచ్చుకోవాలి. సాయంత్రం పోవడం అస్సలు కుదురుతలేదు. 6 అవుతుంది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇల్లుకి ఫ్రెష్ అయ్యి దీపం పెట్టేసరికి లేట్ అవుతుంది. చలికి అస్సలు పోబుద్ది కావట్లేదు. అందుకని ఒక గంట సాని పర్మిషన్ అడిగి పోయి తీసుకొచ్చుకోవాలన్నమాట పూజ సామాన్ మొత్తం. అన్నం అయితే ఉడుకుతుంది. అన్నం అయితే దమ్కైపోయింది. నేను ఏమైంది తెలుసా, నేను ఓవర్ యాక్షన్ చేసుకుంటా. ఇవి పాత బియ్యం అని తెలుసు, కాకపోతే గంజంపిన కథం అన్నం మస్తు పలకైంది తెలుసా. నేను మధ్యాహ్నం తినేసరికి అన్నం పొల్లు ఎన్ని గింజలు అనిపించింది. మస్తు కడుపు పట్టేసింది. ఇక నైట్ ఏం తినలేదు, అట్లనే పడుకున్నా. అట్లా కాబట్టి కవర్ అయింది. నాకు మధ్యాహ్నమే అనిపించింది ఏదో తేడా కొడుతుంది ఏంటి సామి అని చెప్పి. ఒక 2 ముద్దలు తినగానే కడుపు నొప్పి లేచింది. ఆల్రెడీ సగం వదిలేసిన, అట్లయినా నాతో కాలేదు. అందుకని నైట్ అసలు ఏం తినలేదు, అట్లనే పడుకున్నాను నేను రూపమ్మ. అందుకని కవర్ అయిపోయినాం అన్నట్టు. నేను పిచ్చి లెక్క ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను అనమాట. అవి పాత బియ్యం అని తెలుసు, అయినా నేను గంజొప్పిన. అంటే ఒక గింజ చూడగానే ఉడికిపోయింది అనిపించింది. మెత్తగా అవుతుందేమో అని భయం వేసి నేను వంపిన. నా కర్మ నిన్న మొత్తం స్టమక్ పెయిన్ వచ్చింది. అబ్బా ఇంకోసారి చేయొద్దని చెప్పేసి వాళ్ళ కొంచెం గంజి ఎక్కువనే పెట్టినా ఉంచలేదు. జడేసుకో రూపమ్మ, స్కూల్ టైం అవుతుంది. అది రెడీ కాగానే కొంచెం పెరుగు వస్తుంది ఇంట్లో. కొంచెం పెరిగేస్తున్నా, బిర్యానీ లాగా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం పెరుగు వస్తా. ఈ పెరుగుని అవి మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకేమో మధ్యాహ్నానికి దోశ, ఇక నైటే కదా నేను తినేది. ముందుకు ఉండేదాన్ని ఫుల్ ఫాస్టింగ్ ఏం లేకుండా ఓన్లీ నైటే తినేదాన్ని. కానీ ఈ మధ్య హెల్త్ సహకరించట్లేదు, అందుకని చెప్పేసి లైట్గా టిఫిన్ చేస్తున్నా అన్నట్టు.